ఓం శ్రీ గురుభ్యో నమ. రసబాదులకు ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. రసద్వయం చ అంటే ఏమిటి చెప్పండి అని అడిగారు. అది నీలం చతుర్థం నవాసాపటిక సవ్యేర టంకణం సమభాగమేకం అండతృతీయం రసద్వయం చ కర్పూరమేకం గురుభస్మ యోగం. ఇది గురువును భస్మం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక పదార్థం. గురుభస్మం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఒక్కటి తెలుసుకుంటే అవ్వదు కదా. రసద్వయంచ అంటే సూర్యుడు, చంద్రుడు, ఆకాశము ఈ మూడు కలిసిన దాన్ని రసద్వయంచ అంటారు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము ఈ మూడు ఏమిటో తెలుసుకొని కలుపుకోగలిగితే మీకు ఆ పదార్థం తయారవుతుంది. అప్పుడు కర్పూరం ఏకం అన్నారు చూసారు లాస్ట్లో. ఒక భాగం కర్పూరం తీసుకొని ఆ ఒక భాగం మీద రెండు భాగాలు ఈ రసద్వయంచ అంటే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని దానికి లేపనం చేసి దానిపైన నీలం చతుర్థం అంటే 4 భాగాలు మైలుతుత్తము, నవాస పటిక సవ్వేర టంకణం ఇవి ఒక్కొక్క భాగం 4 తీసుకుంటే మొత్తం 8 భాగాలు అవుతుంది. ఈ 8 భాగాలను ఇందాక లేపనం చేసినటువంటి రసద్వయంచ పైన లేపనం చేసి దాన్ని పుటం వేసుకుంటే అది లోపల ఉన్నటువంటి కర్పూరము గురుభస్మముగా మారి వచ్చుద్దనమాట. ఈ రసద్వయంచ అంటే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అన్నారు. అయ్యేంటో చెప్పండి గురువు గారు అని మళ్ళా పెడతారు మీరు కామెంటు. అవి నాకు కూడా తెలియదండి, తెలుసుకోవాలి ఏంటి కనుక అవి ఏంటనేది ఒక ప్రశ్నగానే ఉండిపోయింది. కనుక మీరు మీ సొంత ఆలోచనతో ప్రయత్నాలు చేయండి. రెండవది, ఏదన్నా పూర్తి పని ఉంటే చెప్పండి అన్నారు. ఇప్పుడు నాకు తెలిసినవి చెప్తున్నా కానీ మీకు కావాల్సినవి చెప్పాలంటే నా దగ్గర ఉండొద్దండి. అంటే నాకేం తెలుసో అవి మీకు తెలియజేస్తున్నాను. మీరు అడిగింది అంటే అది పూర్తి పని అంటే అది కష్టమైంది కదా, నాకు తెలిసి ఉండాలిగా. అందుకని పూర్తి పనులు కావాలంటే నా దగ్గర లేవు. నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని చేయగలిగితే ప్రయత్నాలు చేసుకోండి. అంతేగాని ఇలా చెప్పండి అలా చెప్పండి అంటే మన దగ్గర ఉంటే పోనీ అవకాశం ఉన్నంత మటుకు ప్రయత్నం చేద్దాము. రెండోది ఏంటంటే పాపం ఎవరో చాలా పేదవాడు అనుకుంటా రసవాది, మరి అనుకోకుండా మన రూమ్ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సామాన్ అంతా పట్టుకుపోయారు. సరే తీసుకెళ్ళాడు. ఆయనకి ఎంత కష్టం ఉండి మళ్ళీ మనం చేసుకోవచ్చులే అని తీసుకెళ్ళాడో మనకు తెలియదు కదా. అందుకని ఇక నేను పని కొంత చేయటానికి ఆగిపోయింది, చేయకోకుండా. మళ్ళీ నేను అన్నీ సమకూర్చుకున్నాక చేసినప్పుడు ఏదన్నా ఓకే అయితే ఖచ్చితంగా మనం యూట్యూబ్లో మాట్లాడుకుందాం. నమస్కారం, సెలవు.